Well, in answer to your question, I can tell you honestly, my feeling on all of this goes back to my faith. It's bound in my Lord and Savior Jesus Christ. He is working out His plan and His purposes for His glory throughout all of humanity, and how that plays into our lives is significant and important. And however that plays out, and I am content because I understand that. I understand that He's at work in all things. Some things are for the good. Go to Hebrews chapter 11. Some things look to us to be not so good, but it's all working out for His good for those that will believe. And that's the answer. So thanks for asking. దేవుని లేఖనాలలో ఒక మాట చెప్తున్నాడండి. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట ఆయన తెలియచేసి ఉన్నారు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నావని ఎరుగుదుము. ప్రైజ్ ది లార్డ్. ఈ చక్కని మాటను మరి విల్మోర్ అనే వ్యక్తి చెప్తున్నారంట అండి. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని మాట కదా. చూడండి, ఈ మాట చెప్పడంతో పాటు ఇక్కడ ఆయన ఎక్కువగా మాట్లాడేది ఏంటి అంటే, నా ఉద్దేశాలు వేరే, నా ప్రణాళిక వేరే, నా నిర్ణయము వేరే. నేను అనుకున్నాను 8 రోజులలో మరి నేను తిరిగి వస్తానని, కానీ 9 నెలలు పట్టింది. ఇదంతా కూడా దేవుని ప్రణాళికనే. దేవుని ప్రేమించే వారిని దేవుడు ఖచ్చితంగా అన్ని విషయాల్లో కాపాడుతారు. ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశాలు, ఆయన నిర్ణయాలే ఆయన జరిగిస్తూ అద్భుతమైన రీతిలో విజయాన్ని ఇచ్చే దేవుడు అని ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు అది వినడానికి ఎంతో సంతోషాన్ని ఇస్తుందండి. మరి చాలా ప్రభుని మాటలు విన్నప్పుడు స్తుతించాను. కేవలం ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ఆయన చెప్తున్న మాట మరి ఎంతో మందిని ఇన్స్పిరేషన్లోనికి నడిపిస్తుంది. ఆత్మీయ జీవితంలో ఇంకా బలపరచడానికి ఈ చక్కని మాటలు చాలా ప్రోత్సహిస్తున్నాయండి. దేవుని సంకల్పం, దేవుని చిత్తమే నా ఎడల జరిగింది. ఇది దేవుని కార్యం జరగడానికే నన్ను ప్రభు ఎన్నుకొని వాడుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత 9 నెలలు ఎంత కష్టమై ఉంటుంది కదండి. చాలా కృంగిపోవచ్చు. 8 రోజులని వెళ్ళిన వారు మరి తిరిగి అక్కడున్న లోపాలను బట్టి, అక్కడున్న భయంకరమైన పరిస్థితులను బట్టి తిరిగి రాని పరిస్థితిలో వారికి తినడానికి ఆహారానికి ఇబ్బంది, ఉండడానికి ఇబ్బంది, అక్కడ అన్నిటికీ ఇబ్బంది, ప్రతిదానికి ఇబ్బంది అండి. నాకు తెలిసి అక్కడ ఆ సమయంలో కుటుంబీకులు వస్తూ ఉండొచ్చు, లేకపోతే కృంగిపోయిన పరిస్థితులను చూడొచ్చు. అయ్యో ఏంటి ఇలా అయిపోయింది, ఇక్కడే ఆగిపోయానేంటి అన్నట్లుగా ఉండొచ్చు. ఇంకా ఎప్పుడు భూమి మీదకి వెళ్తానో, మరి అన్ని సమస్యలు మన హృదయంలో, మన ఆలోచనలో ఉంటూ ఉంటాయి కదండి. కానీ ఈయన మాత్రం కృంగిపోలేదండి. దేవుని చిత్తమే నా ఎడల జరుగుతుంది. నన్ను ఒక పర్పస్, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం, ఒక ప్రణాళికతోనే ప్రభు ఇక్కడికి పంపించారు. ఆయన ప్రణాళికనే జరుగుతుంది. ఏది జరిగినా నా మంచి కొరకే అని ఆయన చక్కని ఆలోచనతో, చక్కని విశ్వాసంతో ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగాడు. అందుకనే ఆయన ఈ సాక్ష్యాన్ని చెప్పగలుగుతున్నాడు. నా పట్ల ప్రభు ఉద్దేశం ఏదైతే ఉందో, ఒక పర్పస్ కొరకు ప్రభు నన్ను ఎన్నుకొని ఒక ప్రత్యేకమైన దానికి ఆయన నన్ను పూనుకొని నడిపించారు. ఈ రోజు నేను విజయాన్ని చూసి ఉన్నాను. ఇదే ప్రభు ప్రణాళిక, ఇది ప్రభు నా ఎడల చేసిన గొప్ప కార్యం అని చెప్తూ ఉన్నారు.